ఇంకా ఫ్యాన్ స్లో అయిపో. బాత్రూమ్ ఎక్కుంటే కూడా ఫస్ట్ టైం గుళ్ళకేతమ్మ వీడియో కనబడుతుంది. ఇంట్లో బతుకమ్మని అయితే వేరుస్తుంది. చూడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు అమ్మోరు తల్లిని చూస్తారా? నేను అమ్మోరు తల్లిని చూపించబోతున్నా, మీరు ఒకసారి చూడండి. చూడే సాయ్ ఎంతసేపు ఒక వరుస దింపనీకి ఎంత టైమా చూడు. వీటిని ఏమంటారు? చిక్కజేడ పూలు. వావ్, సూపర్ ఉంటాయి కదా చూడండి. ఎవరి చేనులో ముంచితే కానీ మన చేనులో అయితే పండలే. ఎవరి చేనులో దొంగలు ఉంచబడండి. ఇదంతే బతుకమ్మ పండుగ కాబట్టి. గొనుగు, ఏది తంగేడు, ఇంకా ఇదేం పువ్వు? వైటే. వైటే కానీ ఏం పువ్వు? సరే, ఇది ఏడ తెంపుకొచ్చారు? రింగ్ రోడ్కి డివైడర్ మీద ఉన్న ఏదో షోకేజ్ చెట్టుది ఇది ఆకులు తెంపుకొచ్చి అదే పెట్టిరు. మొత్తం మీద బతుకమ్మని చేయనీకి రెడీ అయ్యారు. బతుకమ్మని అయితే వేరుస్తారు. ఒకటే రోజు పెట్టేస్తావా తంగేడు పువ్వు? మధ్యలో ఏమేస్తారు? ఏవి చూపి. జాఫర్ ఖాన్ అక్కడ ఉన్నాడు, పోతుండు. కొంచెం మీరు టర్న్ అవ్వచ్చుగా మేడం. వీడియోలో కనిపిస్తాడు. పసుపు కుంకుమ వేయలేదు ఫ్రెండ్స్, హీ అని అవుతుంది.
ఇగో ఇప్పుడు వేస్తుంది, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇది పసుపు. ఫస్ట్ స్టార్టింగ్లో గుమ్మడాకు పెట్టి దాంట్లో వేసి పసుపు కుంకుమ వేయాలి. కానీ వీళ్ళు ఉల్టా వేస్తారు. ఇంకెందరు 4 ఉన్నారు ఆడపిల్లలు. 1 2 3 4 అమ్మోరు తల్లి. జుట్టు రోజుకొని వచ్చింది. దీక్షితనైతే ఈమెనైతే స్నానం చేయాలి. ఈమె నేను చేసి బిత్తిరి దాని లెక్కనే ఉందంట. చూడండి, స్నానం చేయకుండానే బతుకమ్మని పేరుస్తారు. ఈరోజు మా మేడం స్పెషల్గా శారీ కట్టుకొని మరి బతుకమ్మని చేస్తుంది, కొడుతుంది కూడా. మన అంటే బయట నేనే అమ్మని కొడుతున్నాను అంటని చెప్పుకుంటారు. అవును, మనం బంతిపూలు తీసుకురాలే మరి లేవా? ఏడా గడికి రోడ్డునా ఆడు పండగకి పెట్టుకున్నాడు, తోట మీకోసం పెట్టింది. చుడతారు, కొడతారు. ఇక్కడ చూడు చెత్త. గింత చిన్న బతుకమ్మకి గింత అన్నం చెత్త తీసుకొచ్చి ఇల్లంతా పరిచిరు ఫ్రెండ్స్. ఇగో ఇల్లంతా పరిచిరు. ఈమె వదినే పేర్చెట్ ఆమె, వాళ్ళు మడదళ్ళు. ఒక్క ఆమె పేరుస్తుంది, మడదళ్ళు చూస్తున్నారు 3. ఇక తిన్నది ఇంత తల్లడంత గట్టిగా కూర్చుంది. తినక ముందుకైతే బతుకమ్మని అయితే ఇంతవరకు ముట్టుకోలే. అందరు ఈ టైం వరకు అలా బతుకమ్మని వేర్చిర్రు, అయిపోయింది అందరి ఇళ్ళల్లో. మా ఇంట్లో మబ్బు సాష్టాలు ఉంటాయి. మన బతుకమ్మ కూడా, మన బతుకమ్మ శివం వచ్చినట్టే వచ్చింది చూడు, ఎట్లా కనబడుతుంది, ఎలా అవుతుంది. 2 కొమ్మలు పట్టుకో, పట్టుకో పట్టుకో పట్టుకో. ఆ చేతులు ఇటు చేతులు ఇట్లా శివము అను 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 శివము. శివం కూడా వస్తుంది, శాంతింపేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తారు శివం ఎట్లు కాదని. అయిపోయింది, దగ్గర వరకు వచ్చేసింది. చూడండి, చేయడం ఉంది మేడం ఇది. రేపు బోరు కదా మళ్ళీ మీరు పూలకి అదే అడ్జస్ట్ చేయండి. వావ్, వెరీ నైస్. ఇలా కొనలు ఎలా ఉంచేస్తారు ఒకసారి చూపి, ఇగో వీడియోకి. అట్లా అలా కాడలు అనేది మనం బ్యాక్ సైడ్స్ నుంచి అలా పెట్టుకుంటే మంచిగా నీట్గా వరుసగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ మధ్యలో ఈ పువ్వుకైతే ముందట అవి తుంచినవి ఉంటాయి కదా, వాటిని మనము ఆ మధ్యలో పోసుకోవాలి. బొడ్డు నింపుకోవడం అని అంటారు. కడుపు నింపడం అంటారు అనమాట. వాటిని అలా నింపాలి. బాగుందిగా.
ఇలా లేడీస్కి ఇది పెద్ద ఫెస్టివల్. ఇప్పుడు ఫెస్టివల్ పండుగ. అదే ఫెస్టివల్ ఫెస్టివల్ వెల్ ఫెస్టివల్. ఎందుకు ప్లేట్ ఏం చేస్తా అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలా. సైడ్లు కూడా వస్తాయి. ఓకే, వెరీ గుడ్. వా, చాలా బాగా వస్తుంది. మీకు కూడా ఎవరికైనా బతుకమ్మ వేరే రాకపోతే మా మేడంని తోలుకోండి, మంచిగా వేరు చేయిస్తుంది. బాగుంది. లైక్ దిస్. ఇంకొంచెం ముందుకు తీసుకొస్తా చూడండి. ఇప్పుడు చిక్కజడ పువ్వులు అనేది వరుసలో పేరుస్తారా ఏమంటారా ఇంకేమంటారు? పేరుస్తారు చిక్కజడ పువ్వులు. వీటిని ఇంకో విధంగా కూడా అంటారుగా, పట్టిల పువ్వు. పట్టిల పువ్వు ఏమంటారే? పట్టుకుచ్చుల పువ్వు. పట్టుకుచ్చుల పువ్వులు అని కూడా అంటారు. చిక్కజడ పువ్వులు అంటే ఏంటి అబ్బా అని వీళ్ళకి తెలియని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. వీటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు. వాటి పేరు పట్టుకుచ్చుల పువ్వు. ఓకే, పట్టుకుచ్చుల పువ్వు అని కూడా అంటారంట. కానీ బాగుంటుంది చూడడానికి, లుక్ బాగుంటుంది చూడండి. కలర్ వేయకున్నా సరే సూపర్ ఉంటుంది, ఇంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత ఇంకా వేరే ఇంకేం స్టెప్? పువ్వు లేవా? ఆకు పెడదామా? ఆకు నాకు తెలియదు ఎట్లా పెడతారా అసలే. అది ఆకు కలర్ మ్యాచ్ అవుతుంది. ఒకసారి పెట్టురా చూడు. అది పెద్ద బతుకమ్మకి అయితే మంచి చేయొచ్చు డెకరేషన్ లా. చిన్నకి వద్దు. మధ్యలో ఏం పెడతారు మరి అప్పుడు క్లోజ్ చేసి? రోజ్ ఫ్లవర్ అయినా సరే, గజన ఫ్లవర్ అయినా సరే. గజన చెట్లే ఏడవ ఏ సప్న ఆమె చెప్పింది ఉండదు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన బతుకమ్మ అయితే రెడీ అయిపోతుంది. కాబట్టి మొత్తం పూర్తయ్యే వరకు, చివరి వరకు వీడియో తీయకూడదు అని నా ఒపీనియన్. నేను తీయను, లాస్ట్ అయిపోయిన తర్వాతనే చూపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. అంటే నేను చేస్తా, వీడియో కంటిన్యూ అయితేనే ఉంటుంది, లాస్ట్లో చూపిస్తా. ఓకే, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తుంటా. ఛానల్ పేరు ఏం పేరు? ఛానల్ పేరు ఏం పేరు? సరే మీరు చూడండి, కింద ఉంటుంది ఛానల్ పేరు. నేను చెప్పా, మీరు చెప్పండి. ఇంకొక పువ్వు వచ్చేసింది ఇప్పుడు. ఇది ఎల్లో పువ్వు. వీటిని ఏమంటారు తెలియదు. సూపర్, చూడడానికి అయితే బాగున్నాయి. చామంతి పువ్వులు. మధ్యలో ఏది పెడతారు అనేది లాస్ట్ ఫైనల్లో. మధ్యలో ఏ ఫ్లవర్ పెడతారు అనేది లాస్ట్ ట్విస్ట్. అది మనకు ఇప్పుడు చూపిస్తాను. రెడీ చెయ్యండి. కొంచెం కొంచెం పెట్టుకోరు, రేపటికి కావాలి. ఆకులు తీసుకోవచ్చు, నేనేం పెట్టాలి. వావ్ 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 వావ్, నైస్.
ఎల్లో వైట్ రెడ్ ఎల్లో చదివింది 4వ క్లాస్ నేను, నాకు అంత రాదు. ఆ పిల్లలు 4వ క్లాస్ చదువుతున్నారు, నాకన్నా ఫాస్ట్ మా చెల్లెళ్ళు. సారీ. ఓకే, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది, కానీ మధ్యలో ఏది పెడతారు అనేది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. గంట సింబల్ని మాత్రం మర్చిపోకండి కింద. ఇదేంటి క్రాస్ వస్తుంది అని అనుకుంటున్నారా? లేదు, లాస్ట్లో చూపిస్తాను ఫైనల్లో. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లో చూపిస్తా అని చెప్పాను కదా, ఇక చూడండి. బతుకమ్మ అయితే రెడీ చేసేసాము. సారీ, నేనైతే నాదేం లేదు, నాకు కేవలం వీడియో మాత్రం తీశాను. మా మేడం అండ్ మా చెల్లెలు ముగ్గురు కలిసి చేసేసారు. ఈ చిన్న బతుకమ్మ అయినా సరే చూడండి, బాగుంది కదా. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాగా చేసినారు, నాకైతే నాకు ఫుల్ నచ్చింది. చూడండి, లాంగ్ నుంచి కూడా చూపిస్తాను. వా, వెరీ నైస్, బాగుంది. లైక్